ఆలగడ్డ మున్సిపల్ సమావేశంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశం అంటే ప్రజలందరికీ ఉపయోగపడేదని, ప్రతి ఒక్క కౌన్సిలర్ మున్సిపల్ సమావేశానికి హాజరు కావాలన్నారు. వైసీపీ కౌన్సిలర్లు ఎందుకు గెలిచారో వారికి అర్థం కావడం లేదని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే సమావేశానికి హాజరు కావాలన్నారు. సంబంధించిన చైర్మన్ గారు మన రవినాయుడు గారు ఇందాక వచ్చినప్పుడు రెండు స్టేడియంస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ రెండు స్టేడియంస్ విజిట్ చేసినప్పుడు ఆయన నైన్త్ కమిషనర్ గారికి చెప్పడం కూడా అక్కడ అంతా కంప అంతా ఉంది, దాన్ని క్లియర్ చేయించమని చెప్పినారు. డిపిఆర్ కాంపౌండ్ వాళ్ళు ఒక డిపిఆర్ తయారు చేయించమని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రెండు స్టేడియంస్ డెవలప్మెంట్ కూడా దాదాపుగా అక్కడ ఇక్కడ రెండు స్టేడియంస్ కలిపి దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కి మేము ఫండ్స్ రిలీజ్ చేయించడానికి లొకేషన్ గారితో ఆయన మాట్లాడతాం, మేము మాట్లాడతాము, డిపిఆర్ కూడా తయారు చేయించమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు స్టేడియంస్ డెవలప్ చేయడమే కాకుండా మెంబర్షిప్ పెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. అది తర్వాత డీటెయిల్ గా మనం కూడా కౌన్సిల్ లో మాట్లాడతాము. ఆ మెంబర్షిప్ ఎంత పెట్టాలా, ఎవరికి పెట్టాలా ఏదనేది కౌన్సిల్ లో డిస్కషన్ జరుగుతుంది. సో మెంబర్షిప్ పెట్టి క్రీడల్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది స్టూడెంట్సే కాదు, ఉద్యోగస్తులు కావచ్చు, మా సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే వచ్చి ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఆ రెండు స్టేడియంస్ డెవలప్ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ గారు మన రవినాయుడు గారు ఇందాక వచ్చినప్పుడు రెండు స్టేడియంస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ రెండు స్టేడియంస్ విజిట్ చేసినప్పుడు ఆయన నైన్త్ కమిషనర్ గారికి చెప్పడం కూడా అక్కడ అంతా కంప అంతా ఉంది, దాన్ని క్లియర్ చేయించమని చెప్పి